అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్ మేడిసిటీ. నేను ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ చెప్తాను. ఇది కాకుండా కెరియర్ కౌన్సిలింగ్ సంబంధించి అడ్వైజులు ఇస్తూ ఉంటాను. జనరల్గా 10th క్లాస్ పూర్తయిన తర్వాత ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన పేరెంట్స్కి, స్టూడెంట్స్ కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన కొంత నేచర్ ఏంటి అంటే, మన పక్కింటి వాళ్ళు ఎక్కడ జాయిన్ అవుతున్నారు, మన ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు, లేదా మన ఇంట్లో ఎవరైనా ముందు చదువుకున్న వాళ్ళు, జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఏ కోర్సెస్ సజెస్ట్ చేస్తున్నారు అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే నేను దీన్ని పూర్తిగా వద్దని చెప్తాను. పేరెంట్స్ మరియు స్టూడెంట్స్ కూడా ఒక అవగాహన తెచ్చుకోవాలి. ఇంటర్మీడియట్ అనేది జీవితానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ స్టెప్. నేనేమి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కెరియర్ సెటిల్ అయిపోతుందని చెప్పట్లేదు. ఆఫ్కోర్స్ అవకాశం ఉంది కూడా. కానీ ఇంటర్మీడియట్లో చూస్ చేసుకునే కోర్స్ అనేది మీరు కెరియర్ని చూస్ చేసుకునే మార్గానికి అనుకువగా ఉండేలాగా డిజైన్ చేసుకోవాలి. ఉదాహరణకి మీరు ఇప్పుడు లాయర్ అవుదాం అనుకుంటున్నారు. అంటే ఒక స్టూడెంట్ లాయర్ అవుదామని కెరియర్లో లాయర్ అవ్వడమే ఒక అంబిషన్గా పెట్టుకున్నారు. ఆవిడకి ఎంపీసీ, బైపీసీ కోర్సుల కన్నా ఎంఈసీ, హెచ్ఈసీ, సిఈసీ కోర్సులు చాలా బాగుంటాయి. సార్ ఏమంటున్నారు మీరు? చాలామంది కెరియర్ కౌన్సిలింగ్ ఎక్స్పర్ట్స్ హెచ్ఈసీ, సిఈసీ మంచి గ్రూప్సే కాదు చెప్తున్నారు కదా, మీరు ఎలా చెప్తున్నారు అంటే, నో ఖచ్చితంగా మంచి గ్రూపులే. ఎందుకు మంచి గ్రూపులు అని చెప్తున్నాను? ఎలా చదువుకోవాలి, ఏం చదవాలి, ఏ విధంగా చదవాలి చెప్పే కాలేజెస్ ఉన్నప్పుడు అవి మంచి గ్రూపులే. అవి నిజంగానే చెడ్డ గ్రూపులు అయి ఉంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తీసేయాలి కదా. సో మంచి గ్రూపులే. ఆ గ్రూప్స్ యూజ్ చేసుకుని చాలామంది స్టూడెంట్స్ క్లాట్ అనే ఎగ్జామ్ క్లియర్ చేసి నేషనల్ లా యూనివర్సిటీస్కి వెళ్ళి లా చేస్తున్నారు కూడా. 2, సార్ లా కాదు, నా అంబిషన్ హోటల్ మేనేజ్మెంట్. మీకు కూడా ఎంపీసీ, బైపీసీ గ్రూప్స్ అనేది మంచివి కాదు, సెట్ అవ్వవు. మీరు హోటల్ మేనేజ్మెంట్ చేయాలంటే కనుక దెర్ ఈజ్ వన్ ఎగ్జామ్. ఎలాగైతే జేఈఈ ఎగ్జామ్ ఉందో అలాగే నేషనల్ లెవెల్లో హోటల్ మేనేజ్మెంట్కి ఒక ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ మీరు క్లియర్ చేస్తే కనుక ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్స్కి వెళ్తారు. ఐఐటీస్ అన్నా కొన్ని ఎక్కువ కనిపిస్తున్నాయి, కానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్స్ ఇండియాలో 70 ఉన్నాయి. అంటే అంత తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ కాంపిటీషన్ కూడా ఉంటుంది వాటికి. సో ఆ ఎగ్జామ్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. మీరు సైన్స్ గ్రూప్ కాకుండా ఆర్ట్స్ గ్రూప్స్ తీసుకోవచ్చు. లేదు సార్ నేను ఒక ఎంబీఏ లాంటిది చేద్దాం అనుకుంటున్నాను, లైఫ్లో ఎంబీఏ చేయడం అంబిషన్ అంటే కనుక మీరు ఇంటర్లో ఎంఈసీ తీసుకోండి. ఎంపీసీ ఓకే, బట్ కొంచెం వరకు ఎంఈసీ బాగుంటుంది. ఎంఈసీ తీసుకుని ఐపీఎం అనే ఎగ్జామ్ రాస్తే మీరు డైరెక్ట్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్స్కి వెళ్ళిపోతారు. సో మీకు నేను చెప్పేది ఏంటి అంటే, యూ నీడ్ టు హ్యావ్ ఎ క్లారిటీ. లేదు సార్ నాకు ఐఐటీ చేయాలని ఉంది. సో డెఫినెట్గా మీరు ఏం చేయాలి, జేఈఈ ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేస్తారు. ఆ తర్వాత మీరు ఐఐటీస్లో ప్రయత్నిస్తారు. కానీ నేనేమంటున్నాను, ఐఐటీస్తో మాత్రమే కాదు, ఐఐటీస్లో అన్ని ఐఐటీస్ బాగాలేదు కదా, కొన్ని ఐఐటీసే బాగున్నాయి కదా. ఈవెన్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో కూడా కొన్ని ఐఐటీస్ టాప్ ర్యాంక్లో ఉన్నాయి కదా. సో మనం ఏం చేయాలి, ఐఐటీస్తో పాటుగా కొన్ని ప్రీమియం ఇన్స్టిట్యూట్స్, బిట్సాట్ లాంటివి రాయడం కానీ, కొన్ని ఐఐటీస్తో పోల్చుకున్నా, కొన్ని ఎన్ఐటీస్తో పోల్చుకున్నా బిట్సాట్ చాలా బాగుంటుంది. బిట్సాట్ రాయడం కానీ, లేదు సార్ నాకు వేరే ఆల్టర్నేట్ ఎగ్జామ్స్ కావాలి, ఈ ఐఐటీ కాకుండా అంటే ఎన్డీఏ ఎగ్జామ్ ట్రై చేయడం కానీ, ఎంపీసీ తీసుకున్న పిల్లలకైతే ఎంపీసీ తీసుకుని ఎన్డీఏ ఎగ్జామ్స్ ట్రై చేయడం కానీ, లేదు సార్ ఆర్కిటెక్చర్ వెళ్దాం అనుకుంటున్నాము, బీఆర్క్ జేఈఈ కానీ, లేదా యూ కెన్ గో ఫర్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ వాళ్ళకి కండక్ట్ చేసే నాటా ఎగ్జామ్ కానీ, లేదు సీడ్ అనే ఎగ్జామ్ ఉంది, ఐఐటీ బొంబాయిలో కండక్ట్ చేస్తున్నారు. సో ఇలాంటి ఎగ్జామ్స్ ట్రై చేయడం అనేది మీరు మైండ్లో పెట్టుకోవాలి. అంటే మీరు ఎంపీసీ, బైపీసీ గురించి ఆలోచించొద్దు, కెరియర్ ఏ విధంగా తీసుకోవాలో ఆలోచించుకోండి. తర్వాత బైపీసీ తీసుకున్నారు అనుకోండి, నీట్ మాత్రమే కాదు, బీఎస్సీ అగ్రికల్చర్ రాయొచ్చు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఐకార్ వాళ్ళు ఒక యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు అగ్రికల్చర్ సంబంధించి, అది ట్రై చేయొచ్చు. సో మీరు డిఫరెంట్ ఎగ్జామ్స్ ట్రై చేసుకోవచ్చు. లేదు సార్ మా అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకుంటుంది, నాకు కూడా అమ్మాయిని ఎంకరేజ్ చేయాలని ఉంది, ఫ్యాషన్ డిజైనింగ్ పంపిద్దాం అనుకుంటే కనుక యూ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ కోర్సెస్. ఎంఈసీ, హెచ్ఈసీ, సిఈసీ ఆఫర్ చేసుకోవచ్చు. సోకాల్డ్ బెంగళూరులో ఉన్న ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెట్టే గ్యాట్ ఎగ్జామ్ రాయొచ్చు, మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. సో నేను మీకు చెప్పేది ఏంటి అంటే, కెరియర్ ఏ విధంగా డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నారు అనేది మీరు ఫస్ట్ చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు యూ షుడ్ గో ఫర్ ద గ్రూప్, అంతేగాని ఎవరో చెప్పారని వెళ్ళొద్దు. సో దానికి సంబంధించి మీకు ఏమన్నా పర్సనలైజ్డ్ గైడెన్స్ కావాలన్నా సరే ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. మీరు హ్యాపీగా కామెంట్ సెక్షన్లో మీ క్వశ్చన్ పోస్ట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. And definitely we will help you for shaping your child career in a progressive manner. Thank you so much and Jai Hind.